పేటలో సంక్రాంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ నేతలు గాలిపటాలు పంపిణీ చేశారు. అనంతరం అశ్వారావు నియోజకవర్గ నాయకులు 99 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సంక్రాంతి పండుగకు ప్రతి రైతు కళ్లలో ఆనందం ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్భాటాలు అబద్దాలే తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని విమర్శించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలుపు. ఈ సంవత్సరం 2026 సంవత్సరం కొత్త సంవత్సరంలో అందరూ అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా చక్కగా ఉండాలని, వారి ఇంత సుఖ సంతోషాలు ఉండాలని, వారు చక్కటి ఆరోగ్యాన్ని ఆ భగవంతుని వాళ్ళందరూ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా సంక్రాంతి అంటే హిందువులకి పవిత్రమైన పండగ, చాలా పెద్ద పండగ. కొత్త అల్లులతో, కొత్త ధాన్యాలతో రైతు పండించిన పంట ఈ రోజున మన ఇంటి వాకిళ్లలో ఉంటే ఆ పంటను చూసి రైతు మురిసిపోయి చక్కటి అల్లుళ్ళను తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి చక్కటి వాతావరణంలో జరుగుతుంది ఈ పండగ. కానీ దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా రైతు బంధు లేక రైతుల ఇళ్లలో ఎవరికి సుఖ సంతోషాలు లేవు. ఆర్భాటాలే తప్పితే ఎక్కడ ఆచరణలో వాళ్ళ హామీలు ఎక్కడ నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆర్భాటాలకు మట్టికి వాళ్ళు చాలా ఆర్భాటాలు, అబద్ధాలు, ప్రజలకి చెయ్యలేని వాగ్దానాలు, నెరవేర్చలేని వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకున్నారు తప్పితే ఈ పేద ప్రజలకి కానివ్వండి, మధ్యతరగతి ప్రజలకు కానివ్వండి, ఎవరికి కూడా ఈ ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఒక పక్కన నిరుద్యోగ సమస్య, ఒక పక్కన రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతు బంధు లేదు. ఇవన్నీ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ముందుగా రైతు బంధు అకౌంట్లలో వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని మురుమల